మనోజ్ విషయంలో ప్రభావతి చేసిన పని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు బాలు, మీనాలు. మా అమ్మ బాగా కవర్ చేసింది కదా! నాకైతే ఫుల్ డౌట్ కొడుతూ ఉంది. వాడే డబ్బులు దొంగతనం చేసి, ఇక ఆఖరి నిమిషంలో మా అమ్మ వాడిని ఏమైనా అంటామేమో అని అలా చేసిందని అయితే అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే, ఆ మాటలు కాస్త ఈ రోహిణి వినేస్తుంది. అందులోనూ బాలు ఏమంటాడంటే, వాళ్ళకసలు హనీమూనే వేస్ట్, అవసరమా? ఇంట్లో ఇంత పరిస్థితి ఉంటే అన్నట్టు మాట్లాడడము అవన్నీ వింటుంది. ఇక మీనా బయటకొచ్చి చూసేసరికి రోహిణి ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ వినుంటుంది అని అయితే అనుకుంటూ ఉంటుంది. బాధపడిందో ఏమో అన్నట్టు మీనా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు మనోజ్ హ్యాపీగా పార్కుల్లో పడుకొని ఒక కునుకు తీసేసి ఇక భోజనం చేద్దాము, లంచ్ టైం అయింది అనుకుంటూ బాక్స్ ఓపెన్ చేస్తే మా అమ్మని ఎగ్ కర్రీ చేయమంటే ఎగ్ లేకుండా ఎగ్ కర్రీ చేసిందా అంటూ ఫోన్ చేస్తాడు. అమ్మ ఎగ్ కర్రీలో ఎగ్ లేదేంటి అన్నట్టు మాట్లాడితే ఎగ్ లోపల ఉంచానులే అన్నట్టు చెప్పి, నువ్వు ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళలేదా అంటే, వెళ్ళాను కానీ అక్కడ అప్పుడే జాబ్స్ అయిపోయాయంట, మరొక పెద్ద కంపెనీకి వెళ్ళలే, నువ్వు త్వరలో గుడ్ న్యూస్ చెప్తా అంటూ చెప్తాడు. సాయంత్రం వచ్చేసరికి బిర్యానీ ఇచ్చి ఒక పట్టు పడతాను అంటే, వీటికేం తక్కువ లేదు, ముందు జాబ్ చూసుకొనిరా అన్నట్టు మాట్లాడుతుంది. ఇక తినేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా చూస్తాడు. ఓహో వీళ్ళందరూ నా కేటగిరీ ఉన్నట్టున్నారు, వీళ్ళని కొలీగ్స్గా భావించవచ్చు అన్నట్టు అనుకొని తినేసి మరలా నిద్రపోతాడు. అంతలోనే రోహిణి కాల్ చేస్తుంది. నేను మీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను, నువ్వు ఎక్కడున్నావు బయటికి రా అంటే, ఆఫీస్ దగ్గర నేను ఇప్పుడు ఆ షోరూంలో లేను, వేరే షోరూంలో ఉన్నాను, మీటింగ్లో ఉన్నాను, చాలా టైం పట్టొచ్చు, మా బాస్ తర్వాత నేనే కదా, అందుకు నన్నే పంపించాడు మీటింగ్కి అన్నట్టు కవర్ చేసుకుంటాడు. పర్లేదు నేను నీ క్యాబిన్లో వెయిట్ చేస్తాను అని రోహిణి చెప్తే, ఇక హడావిడిగా బయలుదేరుతాడు అక్కడి నుంచి. వద్దు ఇంటికి వెళ్ళిపోదాం పదా అన్నాడు. కానీ మనోజ్ పడుతున్న కంగారును చూసి రోహిణి అర్థం చేసుకుంటుంది, మనోజ్ ఏదో తప్పు చేస్తున్నాడు అని.